హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. కోల్కతాలో డాక్టర్ కేసు ఇన్సిడెంట్ ఎంత ఘోరంగా జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఆవిడకి జస్టిస్ జరగాలని చెప్పేసి అందరం కోరుకుంటే నిన్న సీఎం మమతా బెనర్జీ గారు ఏం చేశారు, ఆవిడకి జస్టిస్ జరగాలని చెప్పేసి ఈవిడ రోడ్ల మీద జస్టిస్ ఫర్ డాక్టర్ అని చెప్పేసి ఆవిడ చేయడం జరుగుతుంది. ఒక సీఎంఏ ఇలా వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి జస్టిస్ అంటే ఒక పద్ధతేనా? అంటే సీఎం జస్టిస్ కావాలని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఆవిడ జస్టిస్ చేయలేదా? ఆవిడ జస్టిస్ చేయాలని చెప్పేసి అడుగుతుంటే మనకి సామాన్య ప్రజలకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, జరగదనుకుంటున్నారా? మాకైతే కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. మనం అయితే వెళ్ళి పబ్లిక్ని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఒపీనియన్ ఏంటో, దీని పట్ల పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం అయితే తెలుసుకుందాం వెళ్ళి. సార్ నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? పరశురామ్ గారు, కోల్కతా డాక్టర్ కేసు ఇన్సిడెంట్ చూశారు కదా, చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు అమ్మాయి గురించి. అసలు ఆ కేసు గురించి ఏమనుకుంటారు, మీ అభిప్రాయం ఏంటి? అది జరగడం అయితే దారుణం, ఇలా జరగకూడదు. కొంచెం మనలో చైతన్యం అనేది రావాలి. ఓకే. అది రెండోది ఏంటంటే గవర్నమెంట్లో కూడా కొంచెం చేంజెస్ ఉండాలి. ల్యాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం చేంజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, అక్కడ సీఎం మమతా బెనర్జీ గారు, ఆవిడ వాళ్ళకి జస్టిస్ జరగాలని చెప్పేసి ఆవిడ రోడ్డు మీద ర్యాలీలు చేస్తున్నారు. ఆవిడ దాన్ని ఎలా చూస్తారు? అసలు ఆవిడే సీఎం కదా, ఆవిడ కలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. మరి ఆవిడ చేతకాక అలా చేస్తున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారా, అలా ఎందుకు చేస్తుంది ఆవిడ? యాక్చువల్లీ ఆమె మీద ఎలాంటిది రావద్దు, బీజేపీ మీద పడాలని ఏమైనా ట్రై చేస్తుందో అని నా ఒపీనియన్ అండి. రెండోది ఏంటంటే ఆమె పార్టీస్ పరంగా తీసుకెళ్తుంది, కానీ ఆమె ఒక లేడీ జరిగింది, తోటి లేడీ సీఎంగా ఉన్నప్పుడు ఆమె కేర్ తీసుకోవాలి. ఆమె ల్యాండ్ ఆర్డర్ నడిపేటామె ఆమె ఇంకోరి మీద బ్లేమ్ చేయడం అది కదా కరెక్ట్ అయింది కాదు నా ఒపీనియన్. ఇప్పుడు ఇంకొకటి, ఇండియాలో రేప్ కేసెస్ తగ్గాలంటే ఏం చేయాలి? ఇండియాలో రేప్ కేసు తగ్గాలంటే కొంచెం గవర్నమెంట్లో వ్యవస్థ అనేది మారాలి, రూల్స్ అనేది కొంచెం అప్డేట్ కావాలి. ఇంతకుముందు ఫారెన్ కంట్రీలో దుబాయ్ ఇట్లలో ఎట్లా ఉందో చట్టాలు, అలా కొంచెం ఇంక్లూడింగ్ అయితే బాగుంటుంది. ఇంకోటి ఫ్యామిలీ వ్యవస్థ అనేది కూడా కొంచెం మారాలి. రెండోది ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది కొంచెం ఫ్యామిలీ వేస్లో పోతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సార్ నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? ప్రకాష్ గారు, మన కోల్కతా డాక్టర్ కేసు చూశారు కదా, ఇవాళ డాక్టర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు తప్ప ఇంకేం లేవు. ఆ కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ కూడా చాలా అంటే చాలా దారుణంగా కేసు పైన అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం? అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. మా పాప కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అవసరం చేస్తున్నారు. డ్యూటీ వాళ్ళకు ఉంటుంది, 24 hours ఉంటుంది, 36 hours ఉంటుంది. వాళ్ళకి సెక్యూరిటీ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చర్య తెచ్చుకోలేదు, స్టేట్ గవర్నమెంట్ అని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ తీసుకురావాలి. ఇట్లా ఉంటే ఇంత టైంలో ఇంత వాళ్ళకి సెక్యూరిటీ, ఇన్ను చెక్అవుట్, ఎవడు పోతుండే కూడా ఐడి కార్డు ఉంటే లోపల అవన్నీ పెట్టాలి. ఎవడు పట్టించుకుంటలేడు ప్రపంచం అంతా. ఇది ఎవడో పోతుండు తాగి కథం, వాడు డ్యూటీలో రేపు చేస్తుండే వెళ్ళిపోతుండు, చంపేస్తుండు, ఎవడు పట్టించుకుంటలేడు కదా. ఇది ఎవడు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. నువ్వు చేస్తే అయ్యేది కాదు ఇది, అంతే కదా. సార్ నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? ఆంజనేయులు గారు, ఇప్పుడు కోల్కతాలో డాక్టర్ కేసు ఇన్సిడెంట్ చూశారు కదా, చాలా దారుణంగా జరిగింది. అసలు దానిపైన మీ అభిప్రాయం ఏంటి, ఏమనుకుంటున్నారు ఆ కేసు గురించి? యా, బట్ దిస్ ఇస్ అటర్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ది హాస్పిటల్. సెక్యూరిటీ అని ఉంటే ప్రాపర్గా సీసీ కెమెరాస్ అవన్నీ మానిటరింగ్ ఉంటే జరిగి ఉండేది కాదు. అంటే అక్కడ జరిగింది కూడా, అక్కడ చేసింది కూడా ఫస్ట్, ఇప్పుడు కాదు, ఫస్ట్ ఏమన్నారంటే ఆ పోలీసులు ఒక జీతగాన్ని పెట్టుకున్నారు, వాడే చేశారంటున్నారు. యా, దిస్ ఇస్ మాఫియా లాగా అనిపిస్తుంది. ఇప్పుడు సెక్యూరిటీ టైట్ అన్నారు కదా, సీఎం మమతా బెనర్జీ ఆవిడే నిన్న రోడ్ల మీదకి వచ్చేసి ర్యాలీ చేస్తుంది. ఆవిడకి జస్టిస్ జరగాలి, అమ్మాయికి జస్టిస్ జరగాలి. ఆవిడ సీఎం, ఆవిడ తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఎందుకు చేయట్లేదు అంటారు అలా? ఏమైనా పొలిటికల్ ఇదంతా గవర్నమెంట్ కదా, సో దే ఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ అని అనిపిస్తుంది. ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ట్రైంగ్ టు ప్రొటెక్ట్ అని అనిపిస్తుంది. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? ఆమెర్. అహ్మద్ గారు, ఇప్పుడు కోల్కతా డాక్టర్ కేసు ఇన్సిడెంట్ ఉంది కదా, దాన్ని ఎలా చూస్తారు? ఎలా చూస్తారంటే ఇప్పుడు తప్పు కదా అది చేయడం, అయితే శిక్ష అయ్యాలి కంపల్సరీ. ఎలాంటి శిక్ష? ఎలాంటి అంటే ఇప్పుడు అట్లనే అవుతుంటాయి, ఇంకా ఈ శిక్ష అయ్యకుంటే గవర్నమెంట్ ఏదైనా ఒకటి చేయాలా. అది ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, ఏం చేయాలంటారు? పనిష్మెంట్ అంటే ఇప్పుడు షూట్ ఆర్డర్ గిట్టంగా వేయచ్చు, ఉరి శిక్ష గిట్టంగా వేయచ్చు. మళ్ళా మన ఇండియాలో అట్లా కాకూడదు, ఇంకా వేరే కంట్రీలో గిట్టంగా కాకూడదు. అట్లా అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఉండాలి ఒక పనిష్మెంట్. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? కార్తిక్ గారు, ఇప్పుడు కోల్కతా డాక్టర్ కేసు ఇన్సిడెంట్ చూశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు దాని గురించి? దాని గురించి అంటే కొద్దిగా ఎక్కువ బాధపడుతున్నాను. అలా జరగడానికి కారణమైన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలి. పడితేనే అవతలి రాబోయే భవిష్యత్తుకి గుడ్ విల్ గా ఉంటది మెయిన్ థింగ్. అక్కడ మీరు చూసుకుంటే కనుక మనకు మమతా బెనర్జీ కూడా ఏం చేస్తున్నారు, అలా చేసిన వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి ఒక సీఎం, చీఫ్ మినిస్టర్ ఆవిడ వచ్చి జస్టిస్ కావాలని చెప్పేసి ఆవిడ రోడ్ మీద ర్యాలీ చేస్తున్నారు. అసలు అది కరెక్ట్ అని? ఇప్పుడు ఆవిడ సీఎం, ఎలా చూడాలి అసలు దాన్ని? కొద్దిగా బాధాకరంగా చూసి ఆవిడ ఏం చేయలేకపోతుందా? మేబీ అవ్వచ్చు.
కొద్దిగా దీన్ని న్యాయంగా పరిష్కరించి మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఇంకొకటి ఇండియాలో రేప్ కేసెస్ తగ్గాలంటే ఏం చేయాలి? ఉరి శిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలి. అది చేస్తే భవిష్యత్తుకి మంచిగా ఉంటుంది. రాబోయే ఫ్యూచర్కి కొద్దిగా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తారు, ఎవరు పాటించట్లేదు. 99% ఎవరు పాటించట్లేదు. సో ఇది మారితే కల్చర్ మారుతుంది. శిక్ష లేదా ఇవి ఉరి శిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలి. పబ్లిక్లో చేస్తే నెక్స్ట్ రాబోయే భవిష్యత్తుకి అందరికీ భయం ఉంటుంది. ఏదైనా నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి. ప్రతి ఒక్కరిలో డిక్రీజ్ అవుతాయి. ఆ లెవెల్స్ అన్నట్టు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అవి కొద్దిగా డిక్రీజ్ చేయాలనుకుంటే మనం ఎన్కౌంటర్ చేయాలి లేదా మేబీ ఉరి శిక్ష న్యాయంగా. థ్యాంక్స్. థ్యాంక్ యూ. చూసారు కదండి, జనాలందరూ ఇది ఒక పొలిటికల్ స్టంట్ అనేది చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారో మాకైతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.